వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి, అదే జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళారు. ఇంపోలు అక్కడికి వెళ్ళారు. అయితే జైలుకి సంబంధించి 5 గంటల దాకా పర్మిషన్ ఉంటుంది ములాఖాత్కి. 5 గంటల తర్వాత అయితే మరి కలవనివ్వరు. మరి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఒకసారి వీడియో చూడండి. మొత్తం అవసరం లేదు కానీ ఈ చిన్న బిట్టు. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? చూసారుగా, బ్రేక్ చేద్దాం. యాక్సిడెంట్ అనేది ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదు. ఐ యాక్సెప్ట్ సార్, ఐ అగ్రీ. నిజంగా ఇంటెన్షన్గా యాక్సిడెంట్ అనేది ఎవరు చెయ్యరు. ఫైన్. నెక్స్ట్. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు అంటే ఆయనే ముసలోడని చెప్పుకుంటున్నాడు, వయసు అయిపోయింది అని చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఒకసారి విందామా? 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది. 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, వయసు అయిపోయింది. మరి యువనేత ఈ ఎలివేషన్లు దేనికి సార్? దేనికి ఇది? నెక్స్ట్. ఇంచుమించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్న ఆ నేపథ్యంలో బైక్ మీద యాక్సిడెంట్. గొర్రెలు కాసుకుంటున్నారు అని ఎక్కడన్నా చెప్పారా? అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడని చెప్పారా? పిల్లాడికి జ్వరం వచ్చింది, పాల ప్యాకెట్ తీసుకురావడం కోసమని రోడ్డు మీదకి వెళ్ళాడు. రాత్రి 9:30కి గొర్రెలు కాసుకుంటారండి ఎవరన్నా రోడ్డు మీద? మరి అది చూడకుండా, కనీసం తెలుసుకోకుండా ఏంటి ఈ దిక్కుమాలిన మాటలని మాట్లాడడం? ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. అవును. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు 50 ఏళ్ల యువనేత, 50 సంవత్సరాల యువనేత 45 ఏళ్ల వయసు అయిపోయినటువంటి గొర్రెల కాపరి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? కుట్రకోణం దాంట్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారు. బైక్ తోటి యాక్సిడెంట్ చేయడంలో లేదు కుట్రకోణం. యాక్సిడెంట్ అయ్యి తన అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి పంపించకుండా కొడుకుని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని అక్కడే వదిలేసి, హాస్పిటల్కి పంపిస్తే ప్రాణం నిలిచేది అని చెప్పినప్పటికీ కూడా కొడుకుని కాపాడుకోవడం కోసం అక్కడ బండిని వేరే అతన్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి పేరు అందులో రానివ్వకుండా ఇదంతా చేసింది. దీన్ని అంటారు కుట్రకోణం అని. ఒక నేరం జరిగింది, అది ఇంటెన్షనల్గానా కాదా అనేది పక్కన పెట్టేసాను. ఒక నేరం అయితే జరిగింది, దానికి తగ్గట్టుగా, యాక్సిడెంట్కి తగ్గట్టుగా అక్కడ చట్టాలు కానీ ఇవి కానీ ఉంటాయి. కానీ ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్గా పంపించకుండా అక్కడే వదిలిపెట్టేసి పోలీసులకు ఫోన్ చేసి తిమ్మిని బమ్మిని చేసి అందులో అబ్బాయి పేరు రాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వేరే అతన్ని త్యాడి అనేటువంటి ఎవరు ఉన్నారు కదా, ఆ త్యాడిని బైక్ తీసుకెళ్ళిపో, బైక్ నువ్వే నడిపినట్టుగా చూసుకో, ఈ కేసు అది నేను చూసుకుంటానని అతన్ని జైలుకి పంపించడానికి కూడా సిద్ధపడిపోయి బ్యాక్ ఎండ్లో 8 లక్షలు 1.5 ఇవన్నీ మాట్లాడించి ఆ తల్లిని పని మనిషి కింద ఇంటికి రాని పిలిచి, వీటిని కుట్ర అంటారు.
యాక్సిడెంట్ని కుట్ర అనట్లేదు ఎవరు ఇక్కడ. ఆరవ వర్మ చేసిన దాన్ని హత్య అని కూడా అనట్లా, యాక్సిడెంట్ అనే అంటున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి చర్యలే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ అంటున్నారు ఇక్కడ. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున, యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. సారీ, ఇంచుమించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అదేంటి సార్, ఇందాకనే గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్న 45 ఏళ్ల వయసు అయిపోయినటువంటి వ్యక్తి అని మాట్లాడారు, ఇప్పుడేమో పెడెస్ట్రియన్ దారిని పోతున్న వ్యక్తి అంటారు. ఇదెక్కడ దిక్కుమాల స్క్రిప్ట్ సార్ మీకు ఇచ్చింది? ఏం చెప్దాం అనుకుంటున్నారు అక్కడ? అన్ఫార్చునేట్ గా జరిగింది. కరెక్టే, చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. కరెక్టే. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లలు కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? పిల్లోడు కెరీరు పోలీసులు మేనేజ్ చేసి కేసు లేకుండా చేయాలన్నప్పుడు మరి దాన్నే ఉంటారు. ఆ త్యాడి అనే కుర్రోడిని, అదే అనుచరుడు కుర్రోడిని, అతన్ని జైల్లో పెట్టిద్దామని అనుకున్నప్పుడు మొత్తం కేసు అతని మీద చేయాలనుకున్నప్పుడు దాన్నే ఉంటారు. ఏమంటారు సార్? ఇదండి ఇవాళ దొరికినటువంటి ఒక ఆణిముత్యం. సరే, అసలు కంటెంట్లోకి మనం వెళ్ళినట్లయితే అసలు ఓవరాల్గా ఏం జరిగింది అనేది, ఏం చెప్దాం అనుకున్నాడో ఆయనకి అర్థం కాలేదు, మనకే అర్థం కాలేదు. కాబట్టి వయసు అయిపోయిన గొర్రెల కాపరి దానయ్యని యువనేత, వైఎస్ఆర్సీపీ యువనేత మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ పాపం 18 ఏళ్ల కుర్రాడు ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా నిర్లక్ష్యంగా బండి రాత్రి 9:30కి గొర్రెలు కాసుకుంటే ఇతను వెళ్ళి గుద్దేసి 9:45కి సీదిరి అప్పలరాజు వచ్చి వెంటనే కుర్రాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత జరిగినటువంటి దాన్ని మనం చూసామని పక్కన పెడదాం, ఫైన్, ఓకే. అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నారు ఇవాళ శ్రీకాకుళానికి? దేనికి వెళ్దాం అనుకున్నారు? ఇక్కడైతే ఏదో ఇదైతే చాలా క్లియర్గా కనిపిస్తోంది, ఒక ఇంటెన్షన్ అయితే కనిపిస్తోంది ఏం చెయ్యాలి అనే దానికి ఉత్తరాంధ్రలో. ఎందుకంటే మనకు ఒక పక్కన అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లేండి. సరే, మొత్తానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన మొత్తం అంతా కూడా రచ్చ అయింది. సో రిమాండ్లో ఉన్న నేతని పరామర్శించడం వరకు కూడా అభ్యంతరం ఏమీ లేదు. పోలీసులు దానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ పరామర్శని భారీగా రోడ్ షోగా మార్చడం వెనక అసలు ఉద్దేశం ఏంటంటే, మా బల ప్రదర్శన. ఇక్కడ అదే వస్తుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా జరిగినటువంటి ఈ పర్యటనలో మొత్తం పరిణామాలు ఇక్కడ రాజకీయాల కంటే శాంతి భద్రతల అంశం మీదే ఎక్కువగా ఇక్కడ చర్చకు దారితీశాయి. జిల్లాలో ర్యాలీలు, రోడ్ షోలు, భారీ జన సమీకరణలకి అనుమతి లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటామని ముందుగానే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి పర్మిషన్లు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన వాహనం డోర్ మీదే నిలబడి ప్రయాణించడం, మార్గ మధ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగొట్టడం, ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతులు, భద్రతా నిబంధనల ఉల్లంఘన, పోలీసుల సూచనలు, వీటన్నిటినీ ఎంతవరకు అసలు పాటించారు? అంతా ఉల్లంఘించడమే. దీని మీద ఇప్పుడు అక్కడ డిస్కషన్. సో ఇంకా అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి ఇంకొక అమానవీయ ఘటన, అంటే వాళ్ళు మనుషుల, వైసీపీ కార్యకర్తల, భద్రతా విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో జరిగిన తోపులాట. మహిళా ఎస్ఐ ప్రవళిక, ఆవిడ్ని ఏం చేశారనే దాన్ని నేను నా నోటితో చెప్పలేను ఇప్పుడు. అది ఒక రకంగా దాడి, హ్యూమిలియేషన్, ఆవిడ్ని అసభ్యకరంగా తాకుతూ ఆవిడ గౌరవానికి భంగం కలిగించేలాగా చేయడం, వాళ్ళ విధులకి ఆటంకం కలిగించినటువంటి చర్యలు. సో దీని మీద రేపొద్దున మంచిగా తాట తీసే కార్యక్రమం ఉంటుంది. మొత్తం వీడియోలన్నీ కూడా పోలీసులకు ఆల్రెడీ చేరాయి. ఒక్కొక్కడికి రేపొద్దున తాట తీసాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక్కొక్క దాని మీద కూడా వెళ్ళక్కడ చాలా చక్కగా పరామర్శ యాత్రలు పెట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ స్లోగన్స్ ఇచ్చుకోవచ్చు. పోలీసుల దమన నీతి, పోలీసుల అఘాయిత్యం, పోలీసుల అత్యుత్సాహం, పోలీసుల దౌర్జన్యం స్లోగన్స్ ఇవ్వండి, మళ్ళీ వాటి మీద కూడా వేస్తారు. వీడియో ఆధారాలన్నీ కూడా అందుబాటులో ఉన్నవి ఆల్రెడీ పరిశీలిస్తున్నారు. బాధ్యులు ఎవరో తెలియని తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు, అదే ఏది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో చెక్కేస్తారని ఇంకోటను, అవి జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మహిళలతో పెట్టుకున్నారు కాబట్టి. ఇక జన సందోహం,
ఇంకేముంది తండోపతండాలుగా తరలొచ్చేశారు ఇంకా అన్న దాని మీద. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తుంటే కనీసం అక్కడ పట్టుమని 1000 మంది కూడా ఉన్నట్టు 1000 మంది ఏంటి 100 మంది ఉన్నట్టు కూడా కనిపించట్లా. కానీ ఏదో అక్కడికి 1000 మంది వచ్చేసారు అనేటువంటి భారీ ప్రజాస్పందన వచ్చేసింది అని ప్రచారం చేసుకుంటున్నారు. సో వేర్వేరు ప్రాంతాల నుంచి కార్యకర్తల్ని తరలించి ప్రధాన కూడళ్ల దగ్గర సమీకరించారు. క్లోజ్ షాట్లు, అలాగే లిమిటెడ్ ఫ్రేమ్స్, వీడియోలతోటి ఎక్కువగా జనం వచ్చేసారని చూపించే ప్రయత్నం కూడా జరిగిందన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో అది వేరే విషయం. అయితే 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓడిపోయారు. మరి అలాంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఈ పర్యటనకి పార్టీ క్యాడర్ భరోసా ఇవ్వడానికా లేక రాజకీయ బలం ఇంకా ఉందని చూపించుకోవడే ఒక ప్రయత్నమా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఒక పరామర్శ పర్యటన శాంతియుతంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అది శాంతి భద్రతల సమస్యగా మార్చారు? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే పర్యటించేటువంటి హక్కు ఉంది, కానీ చట్టబద్ధమైన ఆదేశాలు గౌరవించాలి, పోలీసులతో సహకరించాలి. ఇవి కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి పనులే. మరి ఏం చేసి వచ్చారు ఇవాళ? పోలీసులతోటి ఘర్షణలు, పోలీసులను అవమానించడం, మహిళలను అవమానించడం, ప్రజల్ని ఇబ్బందికి గురి చేయడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయే ప్రయత్నం చేయడం. కేవలం ములాఖాత్కి మాత్రమే పర్మిషన్ ఉందంటే మేము వేలాది మందితో జైలుని ముట్టడిస్తామంటే మరి దాని మీద కూడా కేసులు పెట్టచ్చుగా. సో ప్రస్తుతం అందరి దృష్టి ఒక్కదాని మీదే ఉంది. శ్రీకాకుళం ఘటనలో పోలీసుల మీద దాడికి సంబంధించిన వీడియోల మీద దర్యాప్తు ఏ దిశలో సాగుతుంది, బాధ్యుల మీద చట్టపరమైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనే దాని మీదే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఈ వారానికి కూడా మంచి స్టఫ్ దొరికేసింది. హ్యాపీగా మళ్ళీ ఇక్కడి నుంచి యలహంకకో ఇంకో చోటకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. వచ్చామా, అక్కడ మొత్తం చెత్త చేసామా, వెళ్ళిపోయామా, ఇదే ఇక్కడ ఉన్నటువంటిది. సో యువనేత 50 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం వయసు అయిపోయిన 45 ఏళ్ల గొర్రెల కాపరి అంటున్నారు, పేరు దానయ్య అనేటువంటిది ఉంది, బాధితుడు చనిపోయాడు. గొర్రెల కాపరి అంటే అంత తక్కువగా కనిపిస్తున్నారా? అంత చులకన? పేరుంది, పేరుతో పిలవాలన్నటువంటి జ్ఞానం కూడా లేదా? లేదా? ఇక మీ ఇష్టం, మీ కామెంట్స్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.